మన బాడీకి క్యాలరీస్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ ఫంక్షన్ మెయింటైన్ చేయడానికి అండ్ మనం యాక్టివ్గా ఉండడానికి. లో క్యాలరీస్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మన ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. యావరేజ్గా మనకి డైలీ 1200 క్యాలరీస్ అవసరం. లో క్యాలరీస్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఫుల్నెస్ ఫీలింగ్ అనిపిస్తుంది. సో మనం ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోలేం, అంటే ఎక్స్ట్రా ఫుడ్ తీసుకోలేం. ఈరోజు వీడియోలో లో క్యాలరీస్ ఫుడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ యాపిల్స్. 100 గ్రామ్స్ యాపిల్స్లో 52 క్యాలరీస్ ఉంటాయి. ఇంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. యాపిల్స్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. స్నాక్స్ లాగా యాపిల్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ని చూడొచ్చు. యాపిల్స్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇవి మోస్ట్లీ యాపిల్ డైజెషన్లోనే బర్న్ అయిపోతాయి. సెకండ్, మష్రూమ్స్. 1 కప్ మష్రూమ్స్లో జస్ట్ 15 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. ఇందులో జింక్, మినరల్స్, మెగ్నీషియం అండ్ కాపర్ ఉంటాయి. మష్రూమ్స్లో రైబోఫ్లావిన్ ఉండడం వల్ల మన బ్లడ్ సెల్స్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. థర్డ్, చియా సీడ్స్. 1 స్పూన్ చియా సీడ్స్లో జస్ట్ 60 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. ఇంకా ఇది తీసుకోవడం వల్ల చాలాసేపు స్టమక్ ఫుల్నెస్ ఫీలింగ్గా ఉంటుంది. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల డిప్రెషన్, ఆర్థరైటిస్, స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి హెల్ప్ అవుతుంది. ఫోర్త్, టమాటో. 100 గ్రామ్స్ టమాటోలో 19 క్యాలరీస్ ఉంటాయి. ఇంకా ఇందులో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. టొమాటోలో లైకోపీన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది మన ఐసైట్, డైజెషన్ అండ్ బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఫిఫ్త్, క్యాబేజీ. ఇందులో వైటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. 1 కప్ ఆఫ్ క్యాబేజీలో 33 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి అండ్ ఇందులో ఫ్యాట్ ఉండదు. ఇంకా ఇది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది అండ్ మన స్కిన్ని గ్లోయింగ్గా చేయడానికి హెల్ప్ అవుతుంది క్యాబేజీ. సిక్స్త్, క్యాలీఫ్లవర్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 1 కప్ క్యాలీఫ్లవర్లో జస్ట్ 25 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. సెవెంత్, క్యారెట్స్. 1 కప్ క్యారెట్లో 50 క్యాలరీస్ ఉంటాయి. అంటే డైలీ మన బాడీకి కావాల్సిన 3% క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. క్యారెట్స్ తీసుకోవడం వల్ల న్యూగా ఫ్యాట్ అయ్యే సెల్స్ని తగ్గిస్తుంది. ఇంకా మన ఒబెసిటీని కూడా స్టాప్ చేస్తుంది. ఎయిత్, కుకుంబర్. కుకుంబర్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. 1 కప్ కుకుంబర్లో జస్ట్ 16 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. కుకుంబర్లో జీరో ఫ్యాట్, జీరో కార్బోహైడ్రేట్స్, జీరో సోడియం అండ్ జీరో కొలెస్ట్రాల్. నైన్త్, ఫెనల్ అంటే సోపు. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. బోన్ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఫుల్నెస్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇందులో వైటమిన్ B6 సోర్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన బాడీలో ఐరన్ అబ్జర్ప్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా మన డైజెషన్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. 10th, గార్లిక్. ఇందులో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా ఇందులో జీరో క్యాలరీస్. ఇందులో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి లైక్ వైటమిన్ C, వైటమిన్ B6, మ్యాంగనీస్ అండ్ ఫైబర్. ఈ న్యూట్రియంట్స్ మనకి ఫ్లూ, కామన్ కోల్డ్ అండ్ ఇర్రెగ్యులర్ బీపీకి హెల్ప్ అవుతుంది. 11th, బీట్రూట్స్. 100 గ్రామ్స్ బీట్రూట్స్లో 43 క్యాలరీస్ ఉంటాయి. బీట్రూట్స్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ చాలా తక్కువ క్యాలరీస్. ఇందులో వైటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇందులో ఎక్కువగా నైట్రేట్స్ ఉంటాయి. ఇవి మన హై బీపీని తగ్గిస్తుంది. 12th, లెమన్. 1 లెమన్లో జస్ట్ 20 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. ఇందులో వైటమిన్ C సోర్స్ ఎక్కువగా ఉంటుంది. లెమన్ వాటర్తో మన డేని స్టార్ట్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా లెమన్ వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది బికాస్ లెమన్ క్యాలరీస్ బాండింగ్ని ప్రమోట్ చేస్తుంది. 13th, ఆనియన్. ఆనియన్లో ఫైబర్, ఫోలిక్ యాసిడ్ అండ్ మనకు కావాల్సిన వైటమిన్స్ ఉంటాయి. 100 గ్రామ్స్ ఆనియన్స్లో 40 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. ఇంకా ఇందులో సోడియం, ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ లాంటివి ఉండవు. ఆనియన్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన హార్ట్ని హెల్తీగా ఉండేలాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఆనియన్స్ మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. 14th, పపాయ. ఇందులో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. 1 స్మాల్ పపాయాలో 59 క్యాలరీస్ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది డ్యామేజ్ నుంచి. 15th, రాడిష్. 100 గ్రామ్స్ రాడిష్లో జస్ట్ 16 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. ఇంకా ఇందులో ఫ్యాట్, షుగర్ అండ్ కార్బ్స్ ఉండవు. ఇందులో వైటమిన్ C సోర్స్ ఎక్కువగా ఉంటుంది. డైలీ 1 కప్ ఆఫ్ రాడిష్ తీసుకోవడం వల్ల మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఎందుకంటే రాడిష్లో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. 16th, స్ట్రాబెర్రీ. 100 గ్రామ్స్ స్ట్రాబెర్రీలో 33 క్యాలరీస్ ఉంటాయి. ఇంకా ఇందులో పొటాషియం అండ్ వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. స్ట్రాబెర్రీలో నో సోడియం, నో ఫ్యాట్ అండ్ నో కొలెస్ట్రాల్. ఇది వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా మన స్కిన్ని ప్రమోట్ చేస్తుంది అండ్ మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. 17th, సెలరీ. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. 1 కప్ సెలరీలో జస్ట్ 18 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. 18th, వాటర్ మిలన్. 100 గ్రామ్స్ వాటర్ మిలన్లో 30 క్యాలరీస్ ఉంటాయి. వాటర్ మిలన్లో 95% వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మన బాడీకి కావాల్సినంత హైడ్రేషన్ ఇస్తుంది.
19th బ్రోకలీ. బ్రోకలీ అనేది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. బికాస్ ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. 1 కప్ బ్రోకలీలో జస్ట్ 131 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి మన బాడీని డీటాక్స్ చేస్తాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన బ్లడ్ స్ట్రీమ్లోకి గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది. క్యాలరీస్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా. డేలో మనం ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నాం అండ్ ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ జర్నీ. సో లో క్యాలరీస్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం ఎక్స్ట్రా ఫుడ్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకా మన స్టమక్ ఫుల్నెస్ ఫీలింగ్గా కూడా అనిపిస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కామెంట్ కూడా చేయండి మీకు ఏ టాపిక్ మీద కావాలి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్ లో క్యాలరీస్ ఫుడ్స్. ఓకే, బాయ్.